హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మూడే 3 మిరియాలతో ఎవరైనా సరే మీ వశం అవ్వాల్సిందే. డబ్బు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, మనుషులు కానివ్వండి. కానీ ఈ మిరియాలతో చేసే పని మాత్రం రహస్యంగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కూడా చెడుకు మాత్రం అస్సలు ఉపయోగించరాదు అని గుర్తుంచుకోవాలి. ఇలా చెడుకు ఉపయోగించే వాళ్ళకి ఏదొక రోజు వాళ్ళకే తిరిగి కొట్టచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మిరియాలు, నల్ల మిరియాలను మాత్రమే ఉపయోగించాలి. ఈ మిరియాలకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదండి. ఎవరైనా సరే మీ వశం అవ్వాల్సిందే. మిరియాల దీపం పెట్టడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. విపరీతంగా ధనలాభం కలుగుతుందనే చెప్పవచ్చు. రావాల్సిన డబ్బులు రావటం లేదు, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనుకునేవారు త్వరగా ధనలాభం కలగాలి, విపరీతంగా ఆదాయం అనేది రావాలి అనుకుంటే మీరు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ ఆవాల నూనెను కానీ పోయండి. ఇలా పోసిన తర్వాత 3 ఒత్తులను ఒక ఒత్తిగా చేసుకొని జ్యోతిని వెలిగించండి. ఇలా దీపం వెలిగించిన తర్వాత మీరు అందులో 9 మిరియాలను వేయండి. 9 నల్ల మిరియాలను వేసి మీ ఇంట్లో అన్ని రూములలో చూపించండి. ఇలా మొత్తం చూపించిన తర్వాత ఈశాన్య మూలలో ఆ దీపం అనేది ఉంచండి. ఇలా మీరు ఇల్లంతా చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. చెడు ప్రభావాలు తొలగిపోయి ధనప్రాప్తి కలగాలి, ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి అని. మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పుకొని ఇల్లు మొత్తం ఒకసారి దీపం పట్టుకొని తిరిగి ఈశాన్య మూల ఆ దీపాన్ని ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత నెక్స్ట్ డే ఆ 9 మిరియాలను మీరు పచ్చకర్పూరాన్ని కానీ నార్మల్ కర్పూరాన్ని కానీ వేసి కాల్చేయండి. రోజుకి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ మిరియాల పరిహారం అనేది శనివారం రోజు దీపం అనేది వెలిగించండి. అదేవిధంగా రహస్యంగా మనం థంబ్నెయిల్లో చూసే ఉంటాము కదా, 3 మిరియాలతో రహస్యంగా చేయవలసిన ముఖ్యమైన పరిహారం చిన్న పని. మీరు నల్ల మిరియాలను 3 తీసుకోవాలి. ఇది వశం చేసేటప్పుడు తల్లిదండ్రుల మీద, పిల్లల మీద, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారి మీద కాకుండా చెడు ప్రభావాలకు ఉపయోగించకుండా మంచి ఫలితాలకు డబ్బు రావాలి, భార్య అనుకూలంగా ఉండాలి, భర్త అనుకూలంగా ఉండాలి, చదువులు బాగా చదవాలి అనే దాని మీద, వ్యాపారం మీద మాత్రమే ఇలాంటి పరిహారాలు చేయవలసి ఉంటుంది. 3 నల్ల మిరియాలను మీ చేతిలో ఉంచుకొని మీరు ఎవరి పేరుతో అంటే భార్య పేరైనా, భర్త పేరైనా, వ్యాపారం చేసేవారైనా వాళ్ళకి సంబంధించిన పేర్లను అనుకోండి. ఇలా వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి అని ఆ సమస్య చెప్పుకొని మీరు 9 సార్లు అలా చెప్పుకొని ఒక ప్రమిదలో ఆ 3 మిరియాలను వేయండి. ఆ తర్వాత అందులో కొంచెం ఆవు నెయ్యిని కానీ లేకపోతే ఒక పేపర్ను ముక్కలు చేసి వేసి పూర్తిగా కాల్చేసి ఆ పొడిని మీరు షింకులో పారేయండి. ఇలా చేయడం వల్ల వారానికి ఒకసారి చేస్తే చాలండి. మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కనీసం మీ వశం అవ్వాలి అంటే 3 మిరియాల రహస్యమైన పరిహారం 2 సార్లు చేయవలసి ఉంటుంది. ఏ రోజు చేయాలి అనే సందేహం ఎవరికైనా ఉంటుంది. మీరు ఈ 3 మిరియాల పరిహారం ఏ రోజైనా ప్రారంభించవచ్చు. నల్ల మిరియాలతో మిరియాల దీపం పెట్టేటప్పుడు మాత్రం శనివారం రోజు మొదలుపెట్టండి. మిరియాలతో ఈ చిన్న పని చేయడం వల్ల పెద్ద మొత్తంలో మీరు అనుకున్న పనులు, మీకు వశం అవ్వాల్సినది ఏదైనా సరే అది ఖచ్చితంగా అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.